మూడ్ స్వింగ్స్ అని వాటి వీడియో మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. 24 గంటల్లో ఒక వ్యక్తి తను చెప్పిన స్టేట్మెంట్కి ఎగ్జాక్ట్ గా 180 డిగ్రీస్ అవతలకి ఎలా మాడొచ్చు? దానికి కారణం మూడ్ స్వింగ్స్ ఏనా, లేదా భయపడుతున్నాడా? చచా, అమెరికా ప్రెసిడెంట్ లాంటి వ్యక్తికి భయం ఎక్కడ ఉంటుంది? పోనీ ఇండియా మీద ఏమైనా బెంగ వచ్చిందా సడన్ గా? అంటే ఆయన ఎమోషనల్ వ్యక్తి కూడా కాదు, మరంత వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడాడు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ట్వీట్లు ఏంటో మనం మాడుకుందాం కానీ సడన్ గా ట్రంప్ గారు భారతదేశం మీద చూపిస్తున్న ప్రేమ మాత్రం భయంతో కూడిన బెంగతో కలిసిన వ్యంగ్యం మాత్రమే. అందుకనే మోదీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ గారి మీద మోదీ గారు రెస్పాండ్ అయ్యారు. ఆన్ ద అవుట్లుక్ ఇది మనం చూస్తే చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది ఈ ట్వీట్, ముఖ్యంగా ఇండియాకి యూఎస్ కి మధ్యలో. బట్ ఇక్కడ మీరు కొంచెం జూమ్ ఇన్ చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఏం జరిగింది, ఆయన ఈ టైంలో ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? ఐ ఫుల్లీ రెసిప్రోకేట్ విత్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు ఆయన. జస్ట్ ఒక 24-36 గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక ఫోటో పెట్టి ఒక పారాగ్రాఫ్ రాశారు ఆయన. ఆ ఫోటోలో మోదీ గారు, షీ గారు అండ్ పుతిన్ గారు ఉన్నారు. చైనా, రష్యా, భారతదేశం నుంచి. లుక్స్ లైక్ వీవ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు ద డీపెస్ట్ డార్కెస్ట్ చైనా. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రాస్పరస్ గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. DJT. ఇందులో సర్కాజం ఎవరికైనా అర్థం కాకపోతే నేను విడమర్చి చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైతే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారి ప్రెసిడెన్సీ కింద ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో అది దెబ్బతింది. ముఖ్యంగా ఇండియా USA ఫారెన్ పాలసీ గురించి మాట్లాడుతూ ఒక 50 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. 3-4 ప్రెసిడెంట్స్ కలిపి కష్టపడి సాధించింది అని అమెరికాలో జనాలు మాట్లాడుతున్నారు కదా. అలా మాడుతున్న వాళ్ళకి వ్యంగ్యంగా ఒక ట్వీట్ ఇది. ఇట్స్ జస్ట్ సర్కాజం. బట్ ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఇలా ట్వీట్ చేసి 24 గంటలు గడవక ముందే ఒక ప్రెస్ బ్రీఫింగ్ లో ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెస్ ని అడ్రస్ చేస్తూ ఒక ఇండియన్ రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగారు. ANIకి సంబంధించిన రిపోర్టర్, మీరు నిజంగానే ఇలా అనుకుంటున్నారా? డిడ్ అమెరికా లూజ్ ఇండియా? ఒకవేళ అలా అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు అనే ఒక సాదా సీదా క్వశ్చన్ కి నేను అలా అనుకోవట్లేదే, అసలు ఆ మాట అన్నది నేనే కాదు అనే మీనింగ్ వచ్చినట్టు. భారతదేశం రష్యా నుంచి ఆల్కొండ నాకు అసలు నచ్చట్లా. అలా అని చెప్పి మోదీ గారికి నాకు ఫ్రెండ్షిప్ తెగిపోయిందంటే అది నిజం కాదు. మోదీ గారు అంటే నాకు బాగా సన్నిహితుడు. ఇన్ఫాక్ట్ కొన్ని నెలల క్రితమే ఇక్కడికి ఇదే ఓవెల్ ఆఫీస్కి వచ్చారు ఆయన. రోజ్ గార్డెన్కి వెళ్ళి అక్కడ గడ్డి చాలా తడితడిగా ఉన్నా కూడా మేము అక్కడికి వెళ్ళి మరీ కొంచెం సింబాలిక్ గా వైట్ హౌస్ అది చూపిద్దాం అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. మేము అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు అని చెప్పి అక్కడ అనవసరమైన విషయాలన్నీ ముందు పెట్టారు. కానీ ఆ ట్రూత్ సోషల్ మాధ్యమంలో ఆ రాతలు ఎందుకు రాశారు అనే ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. దాన్ని అలా దాటేశారు అంతే. With Modi, he's great. Prime Minister, he's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. ఇప్పుడు ఈ క్లిప్ ఏదైతే ఉందో ANI హ్యాండిల్లో ట్విట్టర్లో ఉంటే దానికి రెస్పాండ్ అవుతూ మోదీ గారు ఇలా రాశారు. మీరు ఇక్కడ ఆయన ఏం రాశారు జాగ్రత్తగా వినాలి. ట్రంప్ గారు ఏదైతే మా మధ్యలో ఉండే టైస్ మీద ఒక పాజిటివ్ అసెస్మెంట్ చేశారో దానికి నేను ఏకీభవిస్తున్నాను, అన్నిటికీ కాదు దానికి నేను ఏకీభవిస్తున్నాను. అండ్ ఐ ఆల్సో రెసిప్రొకేట్. ఆయన నా పట్ల ఏదైతే పాజిటివ్గా మాట్లాడారో నేను కూడా ఆయన పట్ల అదే పాజిటివిటీని పంపిస్తున్నాను. ఇండియాకి యూఎస్కి ఫ్యూచర్లో కూడా గ్లోబల్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఫ్రెండ్లీ పార్ట్నర్షిప్ కాదు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. కామన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, అంటే మన ఇద్దరం కలిసి పనిచేస్తే మీకు పనికి వస్తుంది, మాకు పనికి వస్తుంది. ఇదంతా ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్ మీకు అర్థమైపోతుంది. అన్ఈక్వివోకల్ గా ట్రంప్ గారు ఏం చెప్తే అది కరెక్ట్ అని చెప్పి ఆయన రాయలా. అలా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ సాఫ్ట్నెస్ ఇప్పుడు ప్రదర్శించడం కరెక్టా అంటే ఆయన అన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఆయన క్యాబినెట్ లో ఎవరైతే ఉంటారో అందులో ఒక్కొక్క గొట్టంగాడు రోజుకోటి వచ్చి నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాడు. అది పీటర్ నవేరో బ్రాహ్మణికల్ స్టేట్మెంట్ అవనివ్వండి, స్కాట్ బిసెంట్ మన కరెన్సీ మీద చేసిన స్టేట్మెంట్ అవనివ్వండి. There are a lot of things I worry about. The rupee becoming a reserve currency isn't one of them. Right. No, I thought. లేదా ఇప్పుడు ఆ లిస్ట్ లో కొత్త నికాసైన గొట్టం ఒకటి జాయిన్ అయింది. పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి పేరు హోవర్డ్ లుట్నిక్. ఆయన అంటాడైనా భారతదేశం అంటే 2 నెలల తర్వాత వచ్చి ట్రంప్ గారి ముందు నిలబడి అరిచేయండి ఆకాశానికి చూపించి అర్థిస్తే సారీ అని మనం చెప్తే అప్పుడు ట్రంప్ గారు ఆలోచిస్తారంట మోదీతో ఎలా డీల్ చేయాలి అని. ఈ వ్యక్తి గురించి తను చేసిన ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ గురించి మనం మాట్లాడడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ 1 by 1 మీకు చెప్తే మీరు చాలా ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది దాని మీద మనం రెసిప్రోకేట్ అవుదాం. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేద్దాం అనే ఒక మూడ్ లో ఉన్నారు కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చేసి నాకు డిఫెన్స్ అనే పదం చాలా డిఫెన్సివ్ గా కనబడుతుంది, దాన్ని వార్ అని పెట్టాలి అని చెప్పి మళ్ళీ World War II టైం రాజకీయాన్ని మళ్ళీ తీసుకొద్దామని చూస్తున్నారు అమెరికాలో. వాళ్ళకి ఆ భాష కావాలంటే ఆ భాషలోనే మనం మాట్లాడదాం. హోవర్డ్ లుట్నిక్ అనే వ్యక్తి మాట్లాడిన భాషనే ఆ వ్యక్తి మీద నేను ప్రదర్శిద్దాం అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు మన చుట్టూ ఏం జరుగుతున్నా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. సరే, అసలు ఈ కాంటెక్స్ట్ మొత్తం మనకు అర్థం కావాలంటే అసలు ఎవడి హోవర్డ్ లుట్నిక్ అంటే హీస్ ద కామర్స్ సెక్రటరీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చాలా పెద్ద పొజిషన్ లో ఉండే వ్యక్తి, బాధ్యతతో మాట్లాడాలి. యూట్యూబ్ లో జియో పాలిటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేనే చాలా జాగ్రత్తగా ఉంటా. ఏ దేశమైనా న్యూట్రల్ గా ఉంటే ఆ దేశం పట్ల మనం కొంచెం దుర్భాషలు ఆడకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని. పాకిస్తాన్ లాంటి దేశం లేదా మన పట్ల ఎవరైనా కొంచెం హాస్టైల్ గా మాట్లాడినా వాళ్ళ మీద కొంచెం వ్యంగ్యంగా వాళ్ళ భాషకు రెసిప్రోకేట్ అయినట్టే టిట్ ఫర్ టాట్ లా మన గొంతు ఉంటుంది. కానీ మిగతా టైంలో చాలా రెస్పాన్స్
రెస్పాన్సిబుల్ గా ఉంటాం. అలాంటిది ఈ వ్యక్తి భారతదేశం గురించి మాట్లాడినప్పుడు ఈ హోవర్డ్ న్యూస్ ఛానల్ లో కూర్చొని ఉన్నాడు. ఈ ట్రేడ్ వల్ల మీకు నష్టం చేకూరుతుంది కదా, ముఖ్యంగా ఇండియా మీద మీరు ఇలాంటి విషయాలు చేయడం వల్ల వి విల్ లూజ్ ఇండియా కదా అనే ఒక క్వశ్చన్ వచ్చినట్టు ఉంది ఆయనకి. అదే 50% టారిఫ్ వేశారు కదా, 25% ఏమో ట్రేడ్ డెఫిసిట్ ఉందని, ఇంకో 25% ఏమో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పి, దానికి మీరు ఏమంటారు అని మీనింగ్ వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే, అబ్బే లేదండి ఇది 2-3 నెలలు జరిగే తంతిది, భారతదేశం ఎప్పుడైనా మా దగ్గరకు వస్తుంది, మా దగ్గర $30 ట్రిలియన్ ఉన్నాయి, ఇలాగే మాట్లాడు ఎగ్జాక్ట్ ఇలాగే. మాలాంటి కన్స్యూమర్ మార్కెట్ చేజారిపోతుంటే ఏ దేశం ఒప్పుకోదు. ఏదో రోజు వాళ్ళు మన దగ్గరకు వస్తారు, వీళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటారు. తప్పుని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి, మనం తప్పు చేసామంట, ఆ తప్పును మనం తెలుసుకొని డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి సారీ అని అడిగితే ఆ రోజు ఆయన కూర్చొని డిసైడ్ చేస్తాడైనా మోదీతో ఎలా డీల్ చేయాలి. I think India is going to be at the table and they're going to say they're sorry and they're going to try to make a deal with Donald Trump, and it will be on Donald Trump's desk how he wants to deal with మోడీ అని అక్కడతో ఆగారా? లేదు, ఆయన 3 షరతులు పెట్టారు. కండిషన్ నెంబర్ 1, ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో తక్కువ చేయాలి. మనకి ఒక $47 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అమెరికాతో, $47 బిలియన్. అది తక్కువ అవ్వాలంటే మనం యూఎస్ఏ దగ్గర నుంచి కొనుక్కోవాలంట. రష్యా నుంచి చైనా నుంచి ఏమైతే కొనుక్కుంటున్నాం దాన్ని ఆపేయాలంటే కట్ చేయాలంట. కండిషన్ నెంబర్ 2, రష్యాతో మనం చేస్తున్న బిజినెస్ కంప్లీట్ గా నేలమట్టం చేసేయాలి, క్రూడ్ ఆయిల్ ట్యాప్ కట్టేయాలి. ఈ 2 కండిషన్స్ ఇప్పుడు దాకా మనం అందరం విన్నాం. ఆయన ఒక 3వ కండిషన్ పెట్టాడు. ఇది వినడానికి ఎంత విడ్డూరంగా ఉందంటే, మన దేశంలో మనం ఫాలో అవ్వాల్సిన ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో అది అమెరికా మనకు చెప్తుంది. ఇవాళ బ్రిక్స్ లో మనం ఉండకూడదంట. బ్రిక్స్ నుంచి తక్షణమే బయటకు వచ్చేసి డాలర్ ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో మనం ఆలోచించాలంట. మనకు అదే పని అయినట్టు. And stop being a part of BRICS. Either support the dollar, support the United States of America, support your biggest client, who is the American consumer, or I guess you're going to pay a 50% tariff. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే మొన్న ఫోటో వైరల్ అయింది కదా డొనాల్డ్ ట్రంప్ గారి G7 మీటింగ్ తర్వాత. ఐ థింక్ ఆ కాంటెక్స్ట్ నాకు అంత కరెక్ట్ గా గుర్తులేదు, బట్ మీకు తెలిసి కింద కామెంట్స్ రాయండి. ఒక ఫోటో ఒకటి వైరల్ అయింది, నేను దాని మీద వీడియో కూడా చేశా. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అలాస్కా మీటింగ్ ముందు, పుతిన్ గారిని ట్రంప్ గారు కలవడానికి ముందు ఈ జెలెన్స్కీ, మ్యాక్రాన్ ఇలాంటి లీడర్స్ అందరూ, ముఖ్యంగా నేటో, EU నేషన్స్ నుంచి వచ్చిన లీడర్స్ అందరూ ట్రంప్ గారు వైట్ హౌస్ ఆఫీస్ లో ఆయన కుర్చీలో లార్డ్ లా కూర్చుంటే ఆయన ముందు డిప్లొమాట్స్ లా కూర్చున్నారు. ఈ వరల్డ్ లీడర్స్ లేదా బ్యూరోక్రాట్స్ ఉంటారు అదే దేశంలో ట్రంప్ గారు కింద పనిచేసే వాళ్ళు, అలా కూర్చోపెట్టాడు. ఇప్పుడు ఈ హోవర్డ్ లుట్నిక్ ఏమంటాడు, ఈ యూరోపియన్ యూనియన్, నేటో లీడర్స్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ గారు ఫోన్ చేస్తే వసాల్ స్టేట్ లీడర్స్ అందరూ వచ్చి ఎలా అయితే ఒక టేబుల్ కి ఎక్కరోస్ ఒక చైర్ వేసుకొని కూర్చుంటారో, అది కూడా గుంపులో దాని పక్కన ఒక చైర్ మేము మోదీ గారికి కూడా వేస్తాం, మేము ఆయన కూడా వచ్చి అలాగే కూర్చోవాలి, భారత ప్రధానమంత్రి కూడా అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యాజ్ యూ నో ఇండియా డజంట్ బెండ్. వాళ్ళకంటే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అమెరికాతో ఏదో డీలింగ్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు, అమెరికా ఉసుకో అంటే అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో మనల్ని పక్కన పెట్టి ఈయన మాట్లాడడం, తర్వాత లేదు మీరు కావాలంటే మీరు చైనాతో ఉండండి లేదా మాతో ఉండండి, మా డాలర్ని స్ట్రెంథెన్ చేయడానికి మీరు పని చేయాలి అని మన ఫారెన్ పాలసీని అండర్మైన్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. సరే దాన్ని కూడా పక్కన పెట్టండి. ఆయన ఒక బుర్ర తక్కువ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది వింటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చైనా అంటే అమెరికా లేకపోతే ఇండియాకి అమ్మలేదంట, ఇండియా అంటే అమెరికా లేకపోతే చైనాకి అమ్మలేదంట. వీళ్ళిద్దరూ ఒక దగ్గర కొనుక్కోలేరు కాబట్టి ఇద్దరికి మేము అవసరం. The Chinese sell to us. The Indians sell to us. They're not going to be able to sell to each other. We are the consumer of the world. సో ఇద్దరు మూసుకొని మేము చెప్పింది వినండి అని. అది ఇవాళ నిజం అవ్వచ్చు కొంచెం టు అన్ ఎక్స్టెంట్, ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఇస్ బిగ్, చైనా కన్నా పెద్దది. బట్ అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నేను ఒకటే మాట అంటుంటా ప్రతిసారి, జియో పాలిటిక్స్ సంబంధించి మనం ఎవరైనా తక్కువ చేసి చూస్తే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాలం కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పేస్తుంది. సమయం ముందు మనం మట్టితో సమానం అని. చైనా అదే పాతలో ఉంది, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చైనా ఇస్ ఆన్ గ్రోయింగ్ ట్రెజెక్టరీ. ఒక 30, 40, 50 ఏళ్ల తర్వాత యూఎస్ దాటేస్తే చైనా అని చెప్పి మనకు ప్రొజెక్షన్స్ చూపిస్తున్నాయి. ఇండియా ఇస్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. మనం 7.8% గ్రోత్ రేట్ చూపించాం మనం, అందరూ షాక్ అయ్యారు. సరే నెక్స్ట్ అంత ఉండకపోవచ్చు, ఈ టారిఫ్లు గిరిఫ్ల వల్ల 6.5 to 7% అయితే మనం చూపిస్తాం. ఆ 6.5% ని 7% మనం దృష్టిలో పెట్టుకుని చూసినా కూడా ఇన్ఫ్లేషన్ మనం అడ్జస్ట్ చేస్తే అది ఒక 8.5, 9%, 10% అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మన గ్రోత్ రేట్ నిజంగా బాగుంటే. ఆ గ్రోత్ మనం పట్టుకుంటే ఏదో సంవత్సరం ఇద్దరిని పట్టేసుకుంటాం కదా. అది ఈ సంవత్సరం ఈ డికేడ్ అవ్వకపోవచ్చు, బట్ అందరం కలిసికట్టుగా పని చేస్తే పట్టుకుంటాం కదా. మరి దాని ముందు ఈ మాటలు ఏ పార్టీకి వస్తాయి మీరే చెప్పండి. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. భారతదేశం లాంటి దేశాల గురించి మాట్లాడినప్పుడు మీరు పాకిస్తాన్ గురించి మాట్లాడండి, వాళ్ళు మీ దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు, మీకు హక్కు ఉంది. భారతదేశం ఇంట్రెస్ట్ తీసుకుంటది కదా, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా వి పేడ్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్. మనం ఎవరికి జీహుజరీ చేయట్లేదు. మనం కావాలంటే రష్యాతో బిజినెస్ చేస్తాం, లేకపోతే అమెరికాతో చేస్తాం. రష్యా దగ్గర నుంచి S-400 కొంటాం, అమెరికా దగ్గర నుంచి వేరే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైనా కొంటాం మనం, ఏదైనా ఒక ఇంజిన్ కొంటాం మనం. $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది మొన్న. ఇటు బ్రిక్స్ లో ఉంటే అటు క్వాడ్ లో ఉంటుంది. దానికి కారణం ఏంటి? వీఆర్ ఎ సోవరెన్ నేషన్. అలాంటి దేశాన్ని పట్టుకొని మీకు మేము అవసరం, మా దగ్గరకు వచ్చి సారీ చెప్పండి, మా దగ్గర లొంగండి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ కొత్త వ్యక్తి. ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ట్రంప్ గారు ఇవ్వకపోతే రాదు కదా. మీరే చెప్పండి ఒకసారి. ట్రంప్ గారు పుష్ చేయబట్టే కదా ధైర్యం. తర్వాత ట్రంప్ ట్వీట్ చూశాడు ఆయన, ఆ ఫోటో అది పెట్టారు ఆయన.
అది కూడా ఏ ఫోటో పెట్టారా ట్రంప్ గారు ఇండియా లాస్ చైనా అన్నప్పుడు? మొన్న SCO సమ్మిట్లో ఫోటో పెట్టలేదు, ఎందుకంటే బాగా నవ్వుతూ ఆహ్లాదంగా ఉన్నారు కదా, గుండె నిండిపోతుంది చూస్తే. ఆ ఫోటో పెట్టకుండా పాత ఫోటో ఎప్పుడో అందరూ కొంచెం సీరియస్గా ఇలాగా నడుస్తున్నట్టు ప్రపంచం మీద కాన్స్పైర్ చేస్తున్న ఒక 3 వరల్డ్ లీడర్స్ అన్నట్టు పెట్టాడు ఆయన ఫోటో. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయన మనసులో ప్లే అవుతుంటది. ఈ సలార్ ఈ KGF బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా రవి బస్రూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నట్టు అలాంటి ఫోటో తీసుకొచ్చి పెట్టాడు. ఆ ఫోటోని చూసి ఆయన రెచ్చిపోయాడు. ఈయన సరే ఆయన మాట్లాడాడు, 3 కండిషన్స్ పెట్టాడు, మనం వెళ్ళి సారీ చెప్తా ఉంటున్నాడు కదా. మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి, భారత్ యాజ్ అ నేషన్ పబ్లిక్ గా అమెరికా దగ్గరికి వెళ్ళి సారీ చెప్పే రోజు వస్తుంది అంటారా? డిప్లొమసీ మనం మెయింటైన్ చేయొచ్చు, అది సారీ కాదు. అది ఇప్పుడు పర్సనల్ గా ఒక పౌరుడిగా నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంత ఇదిగా మాడుతున్నారు కదా, మన సైడ్ నుంచి ఒక చిన్న రెసిప్రికేషన్ అని ఉండాలి కదా. ఆయనలాగా నోరు పారేసుకోవడం కాదు, వీళ్ళలా నోటికి ఏదో వస్తే వర్బల్ డయారియా బయటకు వదిలేయడం కాదు. భారత్ అమెరికా పెట్టుకునే కొన్ని పాలసీలు ఉంటాయి కదా, అందులో ఏదో ఒక పాలసీని అబయన్స్ లో పెట్టండి, పెడితే బాగుంటది కదా. గవర్నమెంట్ ఎందుకు అంత మెతగ్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో ఫ్యూచర్ చెప్తుంది మనకు వాళ్ళు ఈ కాల్ ఎందుకు తీసుకుంటున్నారు. బట్ యూ టెల్ మీ, ఇదంతా పక్కన పెట్టి డిప్లొమసీ దీన్నంతా మనం వెళ్ళి సారీ చెప్తామని మీకు అనిపిస్తుందా? ఈ హోవర్డ్ లుట్నిక్ చెప్తున్నట్టు. ఇన్ఫాక్ట్ ఈ క్వశ్చన్ రణధీర్ జైస్వాల్ గారిని అడిగారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని రెస్పాండ్ అవడానికి ముందు స్పాట్ లో పెట్టి అందరి దగ్గర క్వశ్చన్స్ తీసుకుంటున్నారు. ఆయన ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందులో ప్రెస్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, అమెరికా లాస్ట్ ఇండియా అని చెప్పాలంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని. అప్పటికి ఇంకా ట్రంప్ గారు యూటర్న్ తీసుకుని టాకో అవ్వలేదు, మేము మోదీ ఫ్రెండ్స్ అని చెప్పలేదు ఆయన అప్పటికే. బట్ దానికి రెస్పాండ్ అవుతూ రణధీర్ గారు ఒకటే మాట అన్నారు, ఎట్ దిస్ మూమెంట్ ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద మాకు ఎటువంటి కామెంట్ లేదు అని. కాకపోతే పీటర్ నవారో చేసిన బ్రాహ్మణికల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ రష్యన్ ఆయిల్ మొత్తం బ్రాహ్మిన్స్ పాకెట్స్ లోకి వెళ్తుంది, ఇండియాలో అందరూ లబ్ధి పొందట్లేదు అని చెప్పి ర్యాండమ్ కామెంట్ అవుట్ చేశాడు, బ్రాహ్మిన్స్ అని చెప్పి ఆ పదం వాడి. కొంతమంది NRIs కింద కామెంట్స్ కూడా రాస్తున్నారు, బ్రాహ్మిన్స్ అంటే అమెరికాలో ఇలైట్స్ అని. వాళ్ళు ఏదైనా అనుకునేవాడు, వాళ్ళు వాడిన పదం ఏంటి, వాడు అని అనుకుంటున్నాడేమో అని చెప్పి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసే రోజులు వెళ్ళిపోయినాయి. టుడే ఎవ్రీబడి స్కిన్ టోన్ ఇస్ సేమ్. ఏ దేశం కన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు, మన శక్తి సామర్థ్యాలు బట్టి మనకు కావాల్సింది మనకు వస్తుందా రాదా అని డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని. సో దానికి రెస్పాండ్ అవుతూ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, దట్స్ ఎ వెరీ రాంగ్ స్టేట్మెంట్, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని మీనింగ్ వచ్చినట్టు చెప్పింది. We have seen the inaccurate and misleading statements made by Mr. Navarro, and obviously we reject them. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, ఇన్ని రోజులుగా మనం ఈ పర్టికులర్ టాపిక్ డే టు డే ఏమవుతుందో మనం మాట్లాడుతున్నాం కదా, ఒక ఫండమెంటల్ పాయింట్ నాకు ఎందుకు ఇవాళ మాట్లాడదాం అనిపిస్తుంది. ఫండమెంటల్ పాయింట్, ఈ గొడవ ఈ గోల అంతా దేని మీద వచ్చింది? సరే రష్యా కూడా తర్వాత వచ్చింది, రష్యా ఆయిల్ మీరు కొంటున్నారు అది తప్పు అని. దానికన్నా ముందు ట్రంప్ గారు పడిన బాధ, ఆయన ఏడ్చిన ఏడుపుకి కారణం ఏంటి? ఏప్రిల్ మాట ఇది, అప్పటికి పెహల్గాం జరగలేదు, సింధూర్ జరగలేదు, సీజ్ ఫైర్ జరగలేదు, ఏమీ జరగలేదు ఆ టైంకి. పలానా దేశానికి మా దేశానికి సో అండ్ సో ట్రేడ్ డెఫిసిట్ ఉంది, సో ఈ దేశం మీద మేము టారిఫ్లు వేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేసిన గోలే కదా ఇది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆర్గ్యుమెంట్? ఇప్పుడు చైనా మీద ఇవాళ 30% ఉంది, ఇండియాకి అమెరికాకి ఉండే ట్రేడ్ డెఫిసిట్ అరౌండ్ $46 billion, చైనాకి అమెరికాకి ఉండే ట్రేడ్ డెఫిసిట్ అరౌండ్ $296 billion, అంటే 6 రెట్లు ఎక్కువ. చైనాని పక్కన పెట్టేశారు మీరు. సరే EU దగ్గరికి వద్దాం, EUకి అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఎంతో తెలుసా? మీరు షేక్ అవుతారు. మీరు ఇది ఎవరు బయటకు చెప్పట్లేదు కానీ $226 billion ఉంది, మనకన్నా 5 రెట్లు ఎక్కువ. అలాంటి EU మీద 15% టారిఫ్. ఎందుకు? వాళ్ళు మీరు పిలిచినప్పుడల్లా, మీరు ఫోన్ చేసినప్పుడల్లా వచ్చి హోవర్డ్ లుట్నిక్ లాంటి వాడు నోటికి వచ్చింది మాట్లాడినప్పుడు దాన్ని తట్టుకొని, మార్క్ రట్టే అనే డొనాల్డ్ ట్రంప్ బిగ్ డాడీ అని పిలిచి, ఆయన జోక్ వేస్తే నవ్వి పంచ డైలాగులు కొడితే చప్పట్లు కొట్టి భుజానికి వేసుకొని మోస్తే అప్పుడు టారిఫ్లు తగ్గిస్తారు మీరు. అండ్ ఇండియా మీద మీకు లివరేజ్ లేదనుకోకుండా, అమెరికానే కాదు ఏ దేశమైనా ప్రపంచంలో గ్లోబల్ GDP గ్రోత్ లో మనం 17.8% మనం పుష్ చేస్తున్నాం. $4 trillion ప్లస్ ఎకానమీ మంది. చైనా తర్వాత జర్మనీ తర్వాత ఇండియానే. అలాంటి దేశం ఇన్కాన్సిక్వెన్షియల్ అని కూడా మీ బుర్ర తక్కువతనం, అది అంతే, ఇంకేం కాదు. సరే ఈ స్టాటిస్టిక్స్ కూడా మనం పక్కన పెడదాం, అసలు గొడవ దగ్గరికి వద్దాం. ఈ $46 billion ఇస్ ట్రేడ్ డెఫిసిట్ అని మీరు అనుకుంటున్నారు. అది ఏంటది? గూడ్స్ కి సంబంధించి. ట్రేడ్ అంటే గూడ్స్ ఒకటే కాదు కదా, అందరూ ఒప్పుకుంటారు కదా. IT సెక్టర్ లో వీఆర్ ఆల్మోస్ట్ ఈవెన్. వాళ్ళు మన దగ్గర $42 billion ట్రేడ్ చేస్తే మనం వాళ్ళ దగ్గర $42 billion ట్రేడ్ చేస్తున్నాం మనం. అదే కాకుండా కంపెనీ రెవెన్యూస్ అని ఉంటుంది. యాపిల్ లాంటి కంపెనీ ఉందనుకుందాం, భారతదేశంలో కంపెనీ పెట్టింది, అలా పెట్టినందుకు లోకల్ ఆపరేషన్స్ కి సేల్స్ కి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అలాగే మన కంపెనీస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉందో తెలుసా మీకు? మీరు షాక్ అవుతారు. వాళ్ళు మనకి $40 billion ఇస్తే మనం వాళ్ళకి $80 billion ఇస్తున్నాం. డబల్ ఉంది. చెప్తున్నాను కదా, గూడ్స్ ఒకటే కాదు. మన వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు, ఎంతమంది? మన స్టూడెంట్ లోన్స్ ట్యూషన్ ఫీ అరౌండ్ $13 billion ఉంటుంది. అమెరికన్స్ ఇక్కడ చదువు, అందుకని ఇక్కడ కూడా డెఫిసిట్ ఉంది వాళ్ళకి అనుకూలంగా. అదే కాకుండా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అని చెప్పి మనం వాళ్ళ దగ్గర చాలా కొంటాం కదా. మనం వాళ్ళకి ఏం అమ్మట్లేదు కదా అక్కడ. మనం ఎప్పుడైనా కంప్లైంట్ చేసావా మీరు మా దగ్గర కొంటున్నారంటే మా దగ్గర మీరు కొనాలి అని? లేదు. రెమిటెన్సెస్ పంపిస్తారు కదా మన వాళ్ళు, అక్కడ ఉంటే అంటారు కదా. ఆ రెమిటెన్సెస్ మొత్తం కలిపి తిప్పిపెట్టి మొత్తం కొట్టినా కూడా $27 billion ఉంది. అంటే ఇవన్నీ కలిపి ఎక్స్చేంజ్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే టుగెదర్ ఇట్స్ $400 billion ఎక్స్చేంజ్. ఇప్పుడు ఇందులో అమెరికాకి $3 billion బెనిఫిట్ ఉంది. అంటే ఓవరాల్ ఇండియా USA ట్రాన్సాక్షన్ లో అమెరికా $3 billion లబ్ధి పొందుతుంది. ఇదంతా పక్కన పడేసి గూడ్స్ మొత్తాన్ని మేము ముందు పెట్టి సామాన్లు మేము లెక్కేస్తాం, మిగతా వాటిని మేము లెక్కేయం అని చెప్పి సింగిల్ డిజిట్ IQ మాటలు మాడితే అది ఎవరికి నష్టం చెప్పండి మీరు? అనవసరంగా ఫారెన్ పాలసీ ఎఫెక్ట్ అవుతుంది కదా. నమ్మతో ఇన్ఫాక్ట్ ప్రపంచం అంతా కూడా World War II తర్వాత బార్డర్స్ రెస్పెక్ట్ ఇచ్చి, పాకిస్తాన్ అండ్ వంకాయ దేశాలను పక్కన పెట్టండి, కొన్ని దేశాలు ఉన్నాయి, బట్ బై అండ్ లార్జ్ చాలా వరకు దేశాలు బార్డర్స్ రెస్పెక్ట్ ఇస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, రేపు పొద్దున మనకి పాకిస్తాన్కి యుద్ధం అయింది అనుకోండి,
ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అంతేగాని మినిస్ట్రీ ఆఫ్ వార్ కాదు. మనం యుద్ధం చేసినా మన పేరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనే ఉంటుంది. అన్ని దేశాలు అలాగే మార్చేసుకున్నాయి. దానికి కారణం ఏంటి? ఆ పదంలోనే ఒక మైకం ఉంది. మీరు వార్ 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 అని మీరు రోజు పొద్దున్న నుంచి నైట్ వరకు మీరు ఆ డిపార్ట్మెంట్కి ఆ పేర్లు పెడితే యుద్ధాలు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందని చెప్పి UN అదంతా వచ్చేసిన తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత చాలా వరకు దేశాలు మారిపోయినాయి, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటది. వార్ అంది అంటిల్ రీసెంట్ గా ఒక ఒకటి పాస్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. మళ్ళీ మేము డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చేస్తున్నాం. అండ్ అమెరికా అనగానే అమెరికా చుట్టూ ఉండే దేశాలు కూడా ఎక్కువ కాలం వెయిట్ మార్చేస్తాయి. ఇది చాలా ఇట్స్ వెరీ వరీయింగ్ ట్రెండ్. ఇది డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నది ఏదైతే ఉందో మీరు జస్ట్ ఒకసారి ఊహించుకోండి. జపాన్ కానీ చైనా కానీ, చైనా ఇంపీరియల్ టైం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పెట్టుకున్న దేశం. తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అయిన తర్వాత కూడా 1945 వరకు ఇట్ వాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఓన్లీ. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కి మార్చేశారు వాళ్ళు. ఇప్పుడు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పెట్టుకుంది కదా, మనం డిఫెన్స్ అని పెట్టుకుంటే వాళ్ళు ఏదో అఫెన్సివ్ వస్తున్నట్టు, మనం ఏదో డిఫెన్సివ్ గా వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. మనం కూడా వార్ అని పెట్టేద్దాం, ఎవడి కాడు కొట్టేసుకుందాం అని అన్ని దేశాలు అనుకుంటే మొత్తం ప్రపంచానికి నష్టం కదా అది. మీరు ట్రేడ్ పరంగా అఫెన్సివ్ వెళ్తున్నారు, రియల్ టైం వార్ సిచ్యువేషన్స్ లో మీరు అఫెన్సివ్ వెళ్తున్నారు. ఇదంతా మాకు ఎటువంటి తప్పు మాది లేనప్పుడు జరుగుతుంది. మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాం మనకి ట్రేడ్ డెఫిసిట్ ఎలా వర్క్ అవుతుంది అని. ఓన్లీ గూడ్స్ వాళ్ళు లెక్కేస్తున్నారు. అలాగే వాళ్ళు చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్ లో దేర్ ఆర్ ఫ్లాస్, ఎవ్రీ ఆర్గ్యుమెంట్. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి కూడా ట్రంప్ గారి దగ్గర ఒక సమాధానం ఉంది. ఆయన అంటారైనా లేదు, నాకు డిఫెన్స్ అనే పదం చాలా డిఫెన్సివ్గా ఉంది, దాన్ని చూసి వేరే దేశాలు మా మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, కాబట్టి మనం వార్ అని పెడితే అఫెన్సివ్గా వెళ్తే వేరే దేశాలు మనం చూసి భయపడతాయని. The other is defense is too defensive, and we want to be defensive, but we want to be offensive too if we have to be. So it just sounded to me better. ఇది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. అన్ని దేశాలు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, మినిస్ట్రీ ఆఫ్ వార్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు బదులు వార్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అని పిలిచి ఎలా ఉంటుంది మీరే చెప్పండి ఒకసారి. మనంతా ఇప్పుడు గ్లోబలైజ్ ప్లానెట్ లో బ్రతుకుతున్నాం మనం. లేదు పేర్లు ఏముంది, పేరు మార్చినంత మాత్రాన్ని యుద్ధాలు ఆగిపోయినా అంటే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గినాయి. మీరు 1945 ప్రయర్ జరిగింది చూడండి, 1945 తర్వాత జరిగింది చూడండి. వన్స్ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగే దానికన్నా ముందు, ఎన్ని యుద్ధాలు జరిగే దాని తర్వాత. సో పేరులో కొంచెం మ్యాటర్ ఉంది ఖచ్చితంగా. ఇదే నేనైతే భావిస్తాను. నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం నేను చెప్పేసాను, మీ ముందు పెట్టేశాను నేను. ఐ వాంట్ యూ టు చైమ్ ఇన్ నౌ. UN మీటింగ్ ఏదైతే సెక్యూరిటీ మీటింగ్ అమెరికాలో జరగబోతుందో దానికి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళట్లేదు. ఇది US లో జరిగే మీటింగ్. ఇది మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు వెళ్తారు. ఆయన మాట్లాడబోతున్నారు. అక్కడ టారిఫ్ల మీద ఖచ్చితంగా ఒక డిస్కషన్ రాబోతుంది. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ట్రంప్ గారు ఆల్రెడీ టాకో సైన్స్ మనకు కనబడుతున్నాయి, చాలా క్లియర్ గా నాకైతే కనబడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ గొడవ గురించి మళ్ళీ చెప్పకపోవడం, ఇండియా ఒక ఫ్రెండే కానీ అలా చేయడం నాకు కరెక్ట్ కాదు అనిపించడం. ఆయన కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడగానే మనం ఒక డిప్లొమాటిక్ రిప్లై ఒకటి పెట్టేయడం, ట్వీట్ ఒకటి పెట్టేయడం, ఆ వర్డ్స్ చాలా క్యాలిక్యులేటెడ్ గా రాయడం. ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. నా వరకు ఇంకొంచెం అగ్రెసివ్ గా వెళ్తే బాగుంది అనిపించింది. బట్ అగైన్ మీరే చెప్పాలి. లెమో లాంటి దాన్ని ఇవాళ రోజున మనం డిస్మిస్ చేసి, ఆయన ఎనీవేస్ ఒక గ్రడ్జ్తో ఉన్నాడు, ఆయన బుల్డోజర్ల మీదకి వద్దాం అన్నట్టు ఉన్నాడు. అలాంటి టైంలో మనం కూడా అదే ఫోర్స్ చూపిస్తే కరెక్ట్ టైం ఉండకపోవచ్చు అని వాళ్ళు అనుకుని ఉంటారు. కాకపోతే హోవర్డ్ లుట్టిక్ లాంటి వాళ్ళ నోరు కట్టేయాలి. అలాంటి వాళ్ళని మీరు మైక్ తీసుకొని మాట్లాడండి భారతదేశం మీద అంటే ఏమైనా పాకిస్తానా మీరు ఏది పడితే అది మాట్లాడడానికి? కరెక్ట్ కాదు అది. ఇవాళ మన ఎకానమీ కానీ వరల్డ్ మన స్టాండింగ్ కానీ డిఫరెంట్ లెవెల్ ఉంది. దాన్ని వాళ్ళు గుర్తించాలి. మాట్లాడినప్పుడు నోరు కొంచెం మెజర్డ్ గా రావాలి. భారత్ అనే పేరు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడితే కొంచెం మెజర్డ్ గా ఉండాలి ఏదైతే మాట్లాడుతున్నారో. దీని మీద మీరు కామెంట్ చేయండి, వాట్ ఎవర్ యూ ఫీల్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ లెమోవా, ఇది ఇండియాకి అమెరికా మధ్యలో జరిగింది. ఎవరి బేసిస్ వాళ్ళు వాడుకోవచ్చు అని. అది ఏ సంవత్సరంలో సైన్ చేశారు? ఆప్షన్ ఏ 2013, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2018. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ మీరు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాయండి అంతే. ఇన్స్టాగ్రామ్కి వచ్చి అజయ్ ఫ్రమ్ అని రాసింటే వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడ ఉంటాయి, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్, క్వశ్చన్స్ ఆన్సర్స్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే అక్కడ పెట్టేయమంట ఖచ్చితంగా. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, లేదా ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నా ఛానల్లో. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మీ ముందు మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా ఇలాంటి వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. వ్లాదిమిర్ పుతిన్ గారు, ఆయన గురించి వాళ్ళ వీడియోలో మనం మాట్లాడలేదు కానీ హీఈస్ వెరీ ఇన్వెస్టెడ్. అమెరికాకి ఇండియాకి జరుగుతున్న ఈ డిస్కషన్ లో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశం గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా డొనాల్డ్ ట్రంప్ గారు టెక్ డిన్నర్ లో కూర్చొని నేను యుద్ధాలను ఆపానని చెప్తూ ఈసారి ఇండియా పాకిస్తాన్ పేరు ప్రస్తావన బయటికి తీసుకురాలేదు. సో టాకో లోడింగ్ అని చెప్పి వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all
all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. Agehood అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.